నిన్న పడ్డదా వర్షం? కొంచెమైనా చెట్లు అయితే బాగానే ఉన్నాయి కదా. వీళ్ళు పంపించిన చెట్లు చాలా బాగున్నాయి యశోద, తొందరగా. ఇవన్నీ 6 కలర్ 6, అది కూడా వాడిపోతుంది. వాడిపోయింది అది నిన్నుండే కొంచెం. టెర్రస్ ఏం పట్టించుకోవట్లేదు. చెట్లు పోకబంతి గాలికి అది అంతే ఉంటుంది. రోజ్మేరీ చెట్టు అది, అది కట్ చేయాలా? నాకు ఎక్కడ కుదురుతుంది కదా, పైకి రావడమే కుదరదు. చెట్లు అదిగో పెట్టినా కదా నేను ఇక్కడ. టీ తాగొచ్చు, అదే టీ వాసన వస్తుంది. దాన్ని జుట్టుకు పెట్టుకోవచ్చు, వాటర్ ని వేడి చేసి. టీ తాగితే ఎంత చల్లగా వస్తుంది కదా. ఇక్కడ పడి మొలిసిన చెట్లు చెప్పాలా నేను? ఈ కరివేపాకు పడి మొలిసిందే, నేను పెట్టలే. ఈ గోంగూర పడి మొలిసిందే. సబ్జానా పక్కా ఇట్లా అయిపోయింది. నేను నీళ్ళు పోసినాక ఇట్లా మీరు రావట్లేదు కదా. ఆమె ముగ్గులు ఎందుకు వేస్తారు ఇట్లా రోజు అని. ఒకప్పుడు ముగ్గు ఇలాంటి సున్నం రాయితో కాకుండా ముగ్గు అంటే బియ్య పిండితో వేసేవాళ్ళు పల్లెటూర్లలో కదా. ముగ్గు వేస్తే ఏమవుతుంది అంటే అక్కడికి వచ్చి పక్షులు అవన్నీ తింటాయి కాబట్టి వాటికి ఆహారం కింద ముగ్గేస్తారు. అది పోను ఏమైందంటే ముగ్గు బియ్య పిండి పోయి సున్నం రాయి వచ్చింది. అది చూసుకుంటే తాగుదాం.